హాయ్, హలో, నమస్తే, స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. మిత్రులారా అందరూ బాగున్నారా? మరొక్కసారి మీ అందరికీ కూడా సాదరంగా నా ఛానల్ 'రాజేష్ జోష్‌లోనికి' ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారా మిత్రులారా? అందరూ కూడా పండగలు చక్కగా బాగా సెలబ్రేట్ చేసుకొని, ఆనందించి, ఇంకా బంధుమిత్రులతో గడిపేసి, ఊళ్ళకి వెళ్ళి, వచ్చి, ఇప్పుడు మీ పనుల్లో నిమగ్నమై ఉంటారని అనుకుంటున్నాను. నేను కూడా అంతే మిత్రులారా. చిన్న ప్రయాణం పడింది. ఆ తర్వాత పండుగలు. వీటితోటి ఈ ముచ్చటైన మూడో వీడియో ఆలస్యం అయ్యింది. ఏమి అనుకోకండి. తర్వాత ఇక మీదట నేను రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా కొంచెం వేగంగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని కూడా చూసి మీరు జవాబులిచ్చి ఆనందపరుస్తారని ఆశిస్తాను. మొదటి 2 వీడియోల్లో కూడా చేసిన చరణాలు, ఈలలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తున్నాను. అలాగే వాటికి స్పందన కూడా చక్కగా ఉంది. మీరు వెంటనే స్పందించి జవాబుల్ని పల్లవేమిటో చెప్పమని అడగగానే చక్కగా చెప్పారు. మొదటి పాట గుర్తుందా మీకు? మొదటి వీడియోలో నేను అడిగిన పాటేంటంటే, జై 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 గణేశ జై 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 దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవా. ఆ పాట. తర్వాత సంక్రాంతి పాట అడిగాను. సంక్రాంతి పాట మీకు అందరికీ తెలిసిన పాటే. కొంచెం పాత పాటని చెప్పాను. అది మన ప్రియతమ గాయకులు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడింది. మార్దవంగా మన బాలు గారు అందించిన పాట. అందరినీ అలరించిన పాట. రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మా రావమ్మా. కృష్ణార్పణం. ఈ పాట అడిగాను. ఈ పాటను కూడా మీరందరూ కూడా వెంటనే కనిపెట్టి కామెంట్స్ రూపంలో చెప్పినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. విజేతలుగా నిలిచిన మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ముచ్చటగా మూడో పాటకి వెళ్ళిపోదామా? ఇప్పటికే మీరు ఏంటి ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాడు, పాటకి ఎంతకి వెళ్ళటం లేదు, ప్రశ్న ఎప్పుడు అడుగుతాడు అని అనుకుంటున్నారు కదా. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ముందు థంబ్‌నెయిల్ చూశారు కదా, అది పెద్ద ఆధారం. అలాగే ఈ పాట గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ పాట చేసిన సంగీత దర్శకుడు శివశంకర్ గారు. 2000 దశకంలో అత్యద్భుతంగా ఒక మంచి సూపర్ హిట్ అయిన ఈ సాంగ్ తర్వాత, ఈ సినిమా వచ్చిన తర్వాత ఆయన ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ దొరకలేదు. ఇంత మంచి సంగీత దర్శకుడిని మనం మిస్ అవ్వడం చాలా చాలా బాధాకరం. ఆయన ఎక్కడున్నా తప్పకుండా తిరిగి వచ్చి మళ్ళీ చిత్రసీమలో రాణించాలని, మనల్ని అందరినీ కూడా అలరించాలని ఆశిస్తున్నాను. తప్పకుండా ఆయన క్షేమం కోరుకుంటూ ఈ పాట. అలాగే ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చక్కటి ఈ భావాలకు మంచి రాగం పొదిగిన శ్రీ శివశంకరి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పాట చరణం పాడుతున్నాను. విజిల్‌లో పాడతాను. ఏళ్ళతో పాడినప్పుడు ఆ చరణాన్ని విని మీరు పల్లవి చెప్పడం మీ టాస్క్. ఈ విజిల్ పజిల్‌కి రెడీనా మిత్రులారా? ఓకే. అర్థమైపోయింది కదా. మీ జవాబుల కోసం చూస్తూ ఉంటాను. బై ఫ్రెండ్స్.